ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనేది మా ప్రార్థన. ప్రియులారా, ఈరోజు వాక్యం వినటానికి ముందుగా మన ధ్యానాంశం ఏమిటనంటే, ఒంటరినై ఉన్నానని తోడెవరు లేరే అని దిగులుతోని ఉన్నావా, నిరాశపడుతున్నావా? ఇలాంటి వారు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు. అయితే మనం ఒంటరి వారం కాము అని తెలుసుకునేదే ఈ దిన వర్తమానతే. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మనిషి యొక్క జీవితంలో ఒంటరితనం అనేది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నాయన. అందరూ ఉన్నా ఎవరు లేనివారుగా ఉండేటువంటి రోజులు ఇవి. కానీ ప్రభువా, మాతో ఎవ్వరు లేకపోయినా నీవు మాతో ఉంటావు అనేటువంటి ఆ గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మాకు అనుగ్రహించారు. మీకే స్తోత్రము నాయన. ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో నాయన మేము ఒంటరి వారం కాము అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించి నీ అందరి విశ్వాసములో దినదినము ఎదగటానికి కావలసిన కృప మీరు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకొనుమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నాతో ఎవ్వరు లేరు, నాతో మాట్లాడేవారు లేరు, నా అన్నవారు ఎవరు లేరు అని చాలాసార్లు దిగులుతో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మనం గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు మనతో ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి. అందుకే హెబ్రీలకు రాస్తూ 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం ఇది. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని అంటున్నాడు. అని అంటే దేవుడు మనతోనే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే కొరింథీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఒక మాట అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా మన యొక్క శరీరాలు ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, నువ్వు దిగులు పడనక్కర్లే. కారణం ఏంటంటే ఆయన మనతోనే ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మనము ఎవరైనా ఉంటే మాట్లాడుతుంటాం, వారితో మాట్లాడినప్పుడు వారిద్దరు మాట్లాడుకుంటున్నారండి అని అంటారు. అదే ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏమంటారంటే, దేవునికి విన్నపాలు తెలియజేస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. నిజమే, ఎక్కడైతే ఇద్దరుంటారో సంభాషణ అనేది ఉంటుంది. అంటే దేవుణ్ణి మనం అడిగినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలన్నిటినీ మనకు బయలుపరిచి మనల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ఒంటరి వారము కాము అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటగా నమ్మాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రంలో తరచుగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ సముద్రంలో చిన్న పడవలో ప్రయాణం చేస్తుంటారు. ఆ ప్రయాణం చేసినప్పుడు తుఫానే గనుక వస్తే అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే, మేము ఈ తుఫాన్లో చిక్కుకున్నాము, మా పని అయిపోయింది అని అనుకుంటారు. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ పడవ తుఫాన్లో కొట్టుకుపోవటానికి వీలు లేకుండా కింద అది నడవటానికి అమర్చేటువంటి ఆ యంత్రం ఏదైతే ఉందో, ఎంతటి తుఫాన్నైనా తట్టుకోగలిగి ముందుకు సాగగలిగేటువంటి శక్తి ఆ యొక్క పడవ కలిగి ఉంటుంది. ఈరోజు మన జీవితంలో కూడా ఏవైనా బాధలు, కష్టాలు, తట్టుకోలేని పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏదో చెదిరిపోయినట్లుగా, కొట్టుకుపోయినట్లుగా, లేకుంటే దిగులు చెందే వారంగా ఉండకుండా ఉండటానికి మనతో ఉన్నది ఎవరు అంటే మన దేవుడే మనతోనున్నాడు. యేసు ప్రభు వారి శిష్యులు కూడా ఆయన పడవలో ఉన్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, అయ్యా నీకు చింత లేదా? ఇదిగో ఈ యొక్క తుఫాను, ఈ గాలిలో మేము మునిగిపోసాగుతున్నాం, మేము మునిగిపోతాం అని అంటే ప్రభువారు వారిని
ధైర్యపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు మనతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగితే మనం భయపడం, దిగులు చెందం. అది మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు అనుకుంటుంటారు, నేను ఒంటరిదాన్ని, నాకెవ్వరు లేరు. నీకెవ్వరు లేరు కాదు, సాక్షాత్తు దేవుడే నీతో నాతో ఉండి ఆయన నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే మనకున్నటువంటి భారాన్ని దేవునిపై మోపాలి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి విషాదమైన పరిస్థితులు నీ ఎదుట ఉన్నాయో, ఎలాంటి కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావో, ఈ పరిస్థితులన్నిట్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే మనం దిగులు చెందటానికి వీలు లేదు. కారణము ఏమిటి అనంటే మన భారమంతా దేవుని పైన మోపినప్పుడు మన భారాన్ని మోసేవాడు ఆయన. అందుకే ఈరోజు ఒక మాట గమనించాలి. నువ్వు ఏదైనా భారాన్ని మోస్తున్నావా, నువ్వు ఆ భారాన్ని మోస్తే నువ్వు అలసిపోతావు, నువ్వు అడుగులు ముందుకు వేయలేవు. కానీ అదే భారాన్ని నువ్వు దేవునిపై మోపగలిగితే, నువ్వు విశ్వాసం ఉండి దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, ఆయన మిమ్మును గూర్చి చింతించును గదా అని అంటున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చింత, మన భారము, మన దుఃఖము, మన వేదన, ఇవన్నిటిని కూడా మనం చేయాల్సింది ఏంటంటే మనము మన దేవునిపైనే వేయాలి. దేవుడు చూసుకుంటాడులే అని దేవుని దగ్గర మొరపెట్టుకునే విధంగా మనం ఉండాలి. మన చింత, లేదంటే బాధ, దిగులు దేవునికి చెప్పడం ద్వారా మనకు ఉపశమనం కలుగుతుంది. చాలాసార్లు బాధ ఉన్నప్పుడు మన బాధ తొలగిపోవాలంటే ఎవరికో ఒకరికి చెప్పుకోవాలా, నా బాధ తొలుగుతుంది అని అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చెప్పుకోవడానికి నీ దగ్గర ఎవరు లేకపోయినా నువ్వు నీ గదిలోనికి వెళ్ళి ఒక మూల కూర్చొని ప్రభు దగ్గర, ప్రభువా నేను ఎదుర్కొంటున్న సమస్య ఇది, బాధ ఇది అని నువ్వు చెప్తే అద్భుతమైన విధానంలో దేవుడు నెమ్మదినిస్తాడు. చెప్పుకుంటేనానండి తెలిసేది దేవునికి అని అంటే, చెప్పుకోకపోయినా ఆయనకు తెలుసు. కాకపోతే ఏంటంటే మనం ఆయన్ని అడగాల. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మన కుటుంబాలలో ప్రత్యేకంగా గమనించినట్లయితే చిన్నపిల్లలకు ఏవైనా ఆట వస్తువులు కొనిచ్చినప్పుడు, లేకుంటే ఆ ఆట వస్తువులతో ఆడేటప్పుడు కొన్నిసార్లు పోగొట్టుకుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అవి పగిలిపోతాయి. వాళ్ళ ఆటలను బట్టి కింద మీద పారేసుకుంటూ, విసురుకుంటూ ఇలా పాడు చేసుకుంటూ ఉంటారు. పాడు చేసుకున్న తర్వాత పిల్లవాడికి బాధ ఉంటుందన్నమాట. అయ్యో, ఈ బొమ్మను నేను పాడు చేసుకున్నానే, ఈ వస్తువుని నేను పాడు చేసుకున్నానే అనే బాధ ఉంటది. కానీ ఆ పిల్లవాడు బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనిస్తారు. గమనించి ఏమంటారంటే, బేటా నువ్వు బాధపడనవసరంలే, పాడైపోయింది కదా నేను కొత్తది కొనిస్తానులే, విరిగిపోయింది కదా నేను ఇంకోటి ఇస్తానులే, అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి బేటా అని పిల్లలకి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అంటే ఒక పిల్లవాడు లేకుంటే పాప బాధపడుతుంటే తల్లిదండ్రులు తట్టుకోలేరే, మనం భారం వహిస్తూ ఉంటే మన భారము ఆయన పైన మోపితే ఆయన మన భారాన్ని తేలిక చేయలేడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి. ఒక పిల్లవాడి కొరకు, మన పిల్లల కొరకు తల్లిదండ్రులంగా వాడికి బాధ కలగకూడదని ఇన్ని ఆలోచనలు చేస్తాం కదా. నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన కలిగి ఉన్న అద్భుతమైన ప్రణాళికలో ఏదైనా కోల్పోయిన స్థితిలో ఉంటే దేవుడు సమకూర్చలేడా? కనుక మన భారాన్ని దేవునిపైన మోపాలా. అంతేకాదు, మూడవదిగా మనం గమనించినట్లయితే మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఎన్నడూ మరవకూడదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, బేషరతుగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎలాంటి వారమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుని ప్రేమ అపరిమితమైనది. ఆ ప్రేమ మీకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుందంట. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉంటే, దేవుడు మనల్ని అంతగా ఇష్టపడుతూ ఉంటే దేవుని దగ్గరికి మనం రావడానికి ఎందుకు వెనుకకు తిరగాలి? అందుకే రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు
చనిపోయెను అని అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాపము చేత దేవునికి దూరమైనప్పుడు తిరిగి ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి సిలువ మరణము ద్వారా ఆయన మన కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ సిలువ మరణమే మనల్ని దేవుని దగ్గరికి చేరుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. మనం పాపులమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు బలిగా ఇచ్చి తన ప్రేమను నిరూపించాడు. అందుకే యోహాను సువార్త 1:29 అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మనల్ని పాప విముక్తులను చేయడానికి, పాపం నుంచి విడుదల కలుగజేయడానికి ఆయన దేవుని గొర్రెపిల్లగా మన నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి సిలువ దృశ్యాన్ని చూస్తే ఆ సిలువ మరణం ఎంత భయానకమైందో మనం అర్థం చేసుకోగలిగితే, అంతటి మరణం మనం చెందవలసి ఉంటుండగా ప్రభువారు మన శిక్ష ఆయన మీద మోపుకొని ఈరోజు మనల్ని నీతిమంతులుగా చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ప్రేమ అపరిమితమైనటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, గనుక ఈరోజు మనం ఒక శిల్పకారుని జ్ఞాపకం చేసుకుంటే, ఆ శిల్పకారుడు ఒక రాయి నుండి చక్కటి శిల్పాన్ని తయారు చేస్తాడు. చాలా అందమైనదిగా తయారు చేస్తాడు. కానీ పొరపాటున అది కింద పడిపోయి పగిలిపోతే దాన్ని వదిలేశాడా అని అంటే వదిలేయడు. కానీ ఇంతకు ముందు ఆయన తయారు చేసినప్పుడు రూపం ఎలాగుండెనో అలాగే రూపం ఉండటానికి దాన్ని అతుకుబెట్టి దాన్ని బాగు చేసుకుంటూ ఆయన చూసుకుంటాడు. ఇది వేసాను కదా, పాడైపోయింది కదా, వేసేయండి చెత్త కుప్పలో అని అనేవాడు కాదు. ప్రేమైన దేవుని బిడ్డ, మనల్ని కూడా దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. మనం పడిపోయిన స్థితిలో ఉన్నా, చాలా మందికి ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, నేను పడిపోయానండి, నా ఆత్మీయ స్థితిని నేను కోల్పోయానండి, దేవుడు కూడా నన్ను క్షమించలేడండి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నన్ను నిర్మించినటువంటి మన ప్రభువు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. అందుకే అంటాడు, నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు. అంతటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్న తర్వాత మనం ఒంటరి వారమని దిగులు పడుతూ, నిరాశపడుతూ, కురింగిపోవడం దేనికి? కనుక మనము ప్రభు తట్టు మన కళ్ళని తెరిచి ప్రభు యొక్క అదృశ్యమైనటువంటి ఆయన సన్నిధిని మనము అనుభవించే వారంగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో పశ్చాత్తాప హృదయంతో మన పరిస్థితిని గనుక మనం ఒప్పుకోగలిగితే ఆయన మనల్ని హక్కున చేర్చుకుంటాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అనంటే, ఈ దిగులు, ఈ బాధ, ఈ వేదన ఇవన్నీ మర్చిపోవాలంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ప్రతి పరిస్థితుల్లో ఆయన మనతో ఉంటాడు. సంతోషంగా ఉన్నప్పుడు కాదు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు ఆయన మనతోనే ఉంటాడు. చాలాసార్లు సంతోషంగా ఉన్నప్పుడు మనము ఆయన్ని విడుస్తామేమో కానీ మనల్ని చూస్తూనే ఉంటాడు. చాలాసార్లు దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్తామో తెలుసా? మనకు బాధ కలిగినప్పుడే వెళ్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, బాధ కలిగినా, ఏది కలిగినా, మంచి స్థితిలో ఉన్నా మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటే, బాధ వచ్చినా, కష్టం వచ్చినా అందులో సంతోషించే వారంగా ఉంటాం. రెండవదిగా, మన పైన మనకున్న భారాన్ని దేవుని పైన మోపాలి. మన గురించి ఆయన చింతించేవాడుగా ఉంటున్నాడు. మన గురించి ఆయన ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక మనం దేవుని తట్టు తిరగాలి. మూడవదిగా మనం చూస్తే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నన్ను అందరూ విడిచిపెట్టారు, నన్ను ప్రేమించేవారే లేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా యొద్దకు వచ్చు వాడిని ఎంత మాత్రమో త్రోసివేయను. సో అలాంటి గొప్ప కృప ప్రబుద్ధమైన మనం పొందుకొని ఆయనకు సమీపంగా చేరుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నాయన దిగులుతో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు, నాకెవ్వరు లేరు అని అనుకున్నప్పుడు నాయన నీవిచ్చిన ఆదరణ మాటలకై నీకు స్తోత్రం నాయన. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు అనే దానికి ఆ సిలువ మరణమే కారణము నాయన. నీపై ఆధారపడే కృపను మాకు దయచేసి, నిన్నే నమ్ముకున్నాం గనుక మా చింత యావత్తు నీపైన మోపుతున్నప్పుడు మీరు మమ్మల్ని అంగీకరించి బలపరిచే దేవుడు అయినందుకై నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మాటల చేత మీరు ఆదరించి
బలపరిచి నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబడటానికి కావాల్సిన కృపనిమ్మని యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.